శ్రీలంక పర్యటనకు ఆస్ట్రేలియా జట్టు తన జట్టును ప్రకటించింది. ఈ రెండు టెస్టుల సిరీస్లో స్టీవ్ స్మిత్ కు కెప్టెన్ గా ఎంపికయ్యారు. 7 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా జట్టు బాధ్యతలు చేపట్టబోతున్నాడు. శాండిల్ పేపర్ వివాదం తర్వాత ఓ పూర్తి సిరీస్లో ఆస్ట్రేలియా కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. శ్రీలంక పర్యటనకు ఆస్ట్రేలియా జట్టు తన జట్టును ప్రకటించింది. ఈ రెండు టెస్టుల సిరీస్లలో స్టీవ్ స్మిత్ కు కెప్టెన్ గా ఎంపికయ్యాడు. జట్టు రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ తన రెండవ బిడ్డ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇది కాకుండా అతనికి చీలమండ సమస్య కూడా ఉంది. దీనికి చికిత్స చేయాల్సి ఉంది. అందుకే సెలవు తీసుకున్నాడు. అతని గైర్హాజరీలో స్మిత్ కు జట్టు కమాండ్ని అప్పగించారు. 7 ఏళ్ల తర్వాత స్మిత్ ఆస్ట్రేలియా జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. 2018లో శాండిల్ పేపర్ కుంభకోణంలో దోషిగా తేలిన తర్వాత స్టీవ్ స్మిత్ 12 నెలల పాటు ఏ జట్టుకు కెప్టెన్సీ చేయకుండా నిషేధం విధించారు. నిషేధం ముగిసిన తర్వాత 2 సార్లు ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. కోవిడ్-19 కారణంగా 2021లో కమిన్స్ అందుబాటులో లేడు. కానీ అతనికి జట్టు కమాండ్ ఇచ్చారు. ఆ తర్వాత 2023వ సంవత్సరంలో భారత పర్యటన సందర్భంగా కమిన్స్ తన తల్లి ఆకస్మిక మరణం కారణంగా ఆస్ట్రేలియాకు తిరిగి రావాల్సి వచ్చింది. ఆ తర్వాత భారత్తో జరిగిన టెస్ట్ సిరీస్లో చివరి 2 మ్యాచ్లలో కంగారు జట్టుకు స్మిత్ నాయకత్వం వహించాడు. అయితే 2 సార్లు తాత్కాలిక కెప్టెన్గా నియమితుడై 1-2 మ్యాచ్ల్లో అవకాశం లభించింది. అయితే శ్రీలంక టూర్లో 7 ఏళ్ల తర్వాత తొలిసారిగా మొత్తం సిరీస్లో జట్టుకు కెప్టెన్ గా కనిపించనున్నాడు. శ్రీలంక పర్యటనలో ఆస్ట్రేలియా జట్టు 2 టెస్ట్ మ్యాచ్లు ఆడనుంది. తొలి మ్యాచ్ జనవరి 29 నుంచి ఫిబ్రవరి 2 వరకు, రెండవ మ్యాచ్ ఫిబ్రవరి 6 నుంచి 10 వరకు జరగనుంది. ఇందుకోసం ఆస్ట్రేలియా జట్టు 16 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది. ఇటీవలే భారత్ పై అరంగేట్రం చేసిన శామ్ కాన్స్టార్స్, నాథన్ మెక్సినీ, బ్యూ వెబ్స్టర్లకు ఈ పర్యటనలో చోటు కల్పించారు. శ్రీలంకలో స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. నాథన్ లియన్తో పాటు మరో 2 స్పెషలిస్ట్ స్పిన్నర్లు మార్ఫీ, కుహ్నామాన్ కూడా ఎంపికయ్యారు. వీరితో పాటు బోర్డర్ గావస్కర్ ట్రోఫీ సందర్భంగా జట్టుతో నిరంతరం కొనసాగిన షాన్ అంబాట్, జోష్ ఇంగ్లీష్ కూడా శ్రీలంకకు వెళ్లే విమానంలో చోటు దక్కించుకున్నారు. 21 ఏళ్ల ప్రతిభావంతుడైన ఆటగాడు కూపర్ కొన్హోలీ కూడా జట్టులో చోటు సంపాదించడంలో విజయం సాధించాడు.